వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన పర్టికులర్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కోర్స్ ఆయన జనరల్గా సభల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సభల్లో చేయడం చూసాం. బట్ చాలా గ్యాప్ తర్వాత టీవీ ఛానల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా బీజేపీ రాజకీయాన్ని కొంత సెటరికల్గా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే అర్థమవుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీ తీరుని అయితే ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఇతరుల వాగ్దానాలు నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇలా తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభలు అన్నీ అట్రప్లాప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ బీజేపీది రాజకీయ వ్యక్తిత్వ కూడని క్రీడని విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ప్రజలు మోసపోయి కాంగ్రెస్ని గెలిపించారని తెలిపారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు. కేసీఆర్ని తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని గుర్తు చేశారు. తాను పెరగాల్సిన ఎత్తు పెరిగానని, నన్ను తగ్గించడం అనేది ఎవరి వల్ల కాదని చెప్తూ వచ్చారు. ఇది కాంగ్రెస్ బీజేపీ చిలిపి రాజకీయ క్రీడగా అభివర్ణించారు. అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారని గుర్తు చేశారు. ఈ ఆలోచన ఎంతటి వికృతమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేదని, ఆ పార్టీ పోయిందా అని ప్రశ్నించారు. ఎవరి టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారని గుర్తు చేశారు. ఖచ్చితంగా వాళ్ళ టర్న్ వస్తుందన్నారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతుందన్నారు. కృత్రిమంగా చేసే ఆరోపణలు, ఇటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయని హెచ్చరించారు. ఇలాంటివి ఎప్పుడూ చరిత్రలో ఎప్పుడు సక్సెస్ కాలేదని, ఇప్పుడు కూడా కావని అన్నారు. ఇక అప్పులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. ఆడిట్ లెక్కలను కూడా కాంగ్రెస్ కాకిలెక్కలుగా చెప్తుందని మండిపడ్డారు. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్లో భాగమన్నారు. అప్పుల్లో తెలంగాణ 24 స్థానంలో ఉందని గుర్తించాలన్నారు. అత్యధిక మూలధనం వ్యయం చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. అప్పులపై అసెంబ్లీలో జరిగిన చర్చ చూసి తనకు నవ్వొచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక అప్పులకు సంబంధించి పరిమితి విధించారన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకే మోదీ ఇలా చేశారని అన్నారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా చాలా క్లియర్ కట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత సమైక్య పాలనలో ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా తెలంగాణలో పూర్తి కాలేదని, కేవలం బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అవన్నీ పూర్తయ్యాయని, తద్వారా సస్యశ్యామలమైంది, తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైందని, వరి పంట కూడా దానికి పెరిగిందని, అంటే రాబడి కూడా పెరిగిందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు విద్యుత్ కొనుగోలుపై కూడా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ ఉన్నారు. కాళేశ్వరంపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాళేశ్వరంలో పంప్ హౌస్లు, టన్నెల్స్ అన్నీ బాగానే ఉన్నాయని, అనవసరంగా ఒక లేనిపోయిన తీసుకొస్తున్నారని, చిన్న చిన్న మైనర్ లోపాలు ఉంటాయి కానీ వాటిని సరిదిద్దుకొని దాన్ని ముందుకెళ్ళాలి తప్పించే విధంగా గత ప్రభుత్వంపై వేయటం కరెక్ట్ కాదని, అభాండం వేయడం కరెక్ట్ కాదని, కాళేశ్వరం ద్వారా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు నీరు అందుతున్న మాట వాస్తవం అని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇదే అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, లేదంటే వీటిని కొంత ఎన్నికలు సమీపిస్తున్న వేళ డిఫెండ్ చేసుకోవడం కోసం ఆ విధంగా మాట్లాడారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మరో విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ నుంచి కాలు సుజాత గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు అఫ్కోర్స్ వరంగల్ బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభ వేదికగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఈ డిబేట్కి సంబంధిత కొంచెం రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అది ప్లే చేస్తాం. రైట్, కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్ ఈస్ట్ లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు కనుక మీరందరూ కలిసి సంపాదించగలిగితే 1 సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్ ఈస్ట్ లో దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో. రైట్, అది వరంగల్ బీఆర్ఎస్ సభ వేదికగా కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 13 సీట్లు వచ్చినట్లయితే ఏడాది లోపల కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్తారు, రాజకీయంగా రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్తారు అనేది ఆయన వ్యాఖ్యల ఉద్దేశం సారాంశంగా అర్థమవుతుంది. రైట్, పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అఫ్కోర్స్ చాలా అంశాలపై పర్టికులర్గా కాంగ్రెస్ బీజేపీ రాజకీయం మీద గురించి కానీ, పర్టికులర్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి కానీ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఆయన వ్యాఖ్యల్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనుకోవాలా, లేదంటే కొంత ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత అటెన్షన్ డ్రా చేయడం కోసం అనుకోవాలా పుల్లారావు గారు? కొంచెం దగ్గరగానే ఉంటాయి వాస్తవాలకి, బట్ కొద్దిగా రాజకీయం కూడా ఉంటుంది కదా. ఆయన దిగిపోయి డిసెంబర్ 3వ తేదీన ఓడిపోయారు, దిగిపోయారు.
10 సంవత్సరాలు పరిపాలించారు. దాని ముందర ఒక 11 సంవత్సరాలు ఆయన 2001 నుంచి ఆయనకి ఎంతో ఇంపార్టెన్స్తో తెలంగాణలో ఉన్నారు. 40 ఏళ్ళు చిల్లర ఆయన రాజకీయ కెరియర్, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్గా. చిన్న వ్యవహారం కాదు. న్యాచురల్గా ఆయన దిగిపోయాక ఇబ్బంది ఉంటుంది. ఎంతో మంది ఆయన సాయం చేసి పైకి తీసుకొచ్చారు. వాళ్ళు కృతజ్ఞత చూపెట్టలేదు, ఓపిక చూపెట్టలేదు, అన్నీ ఉంటాయి. అది ఆశ్చర్యమా నార్మల్ అంటే నార్మలే. అది రాజకీయాల్లో నార్మల్, లైఫ్లో కూడా నార్మల్. బాధ ఉంటుంది, పర్సనల్ బాధ. ఆయన ఒక ఇంపార్టెంట్ పొజిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి న్యాచురల్గా ఓడిపోయాక దిగిపోయాక పరిస్థితి ఉంటుంది. తర్వాత ఆయన కూడా చెప్పింది ఏంటంటే, నన్ను ఊరికి తిడుతున్నారు, నేను కొన్ని విషయాలు సాధించా, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మాటలు మాట్లాడారు, అవేం తెలియదు, అవన్నీ ఎక్స్పీరియన్స్తో చెప్పారు. సో మనం ఫెయిర్గా చూడాలంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొంచెం పొలిటికల్గా కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. మే 13 అనుకుంటున్నా ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్. అక్కడ తప్పకుండా ఒక రిజల్ట్ అనేది కొద్దిగా రీజనబుల్ రిజల్ట్ రావాలి. బీఆర్ఎస్కి వస్తే ఆయనకి పార్టీకి ఫుల్ స్పీడ్ అహెడ్ వెళ్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి విశేషమైన రిజల్ట్ రావాలి. ఎందుకంటే వాళ్ళు మేము ఇది చేసాం, అది చేసాం, బీఆర్ఎస్ పార్టీని చాలా మంది నాయకులు తీసుకెళ్లారు. సో కీన్ కాంపిటీషన్ ఉన్నది. ఓ పక్కన బీజేపీ కూడా ఉన్నది. బీజేపీ అంత థ్రెట్ కాదు కేసీఆర్కి. కాంగ్రెస్ పార్టీ థ్రెట్. ఆయన తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది తీసేయాలని. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేశారు భారతదేశంలో. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని బెంగాల్లో ఒక ఎమ్మెల్యే లేడు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఆఖరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు. పంజాబ్లో 117 ఎమ్మెల్యేల్లో ఆయన కేజ్రీవాల్ కాంగ్రెస్ని ఓడించి దాదాపు 10-15 ఎమ్మెల్యేలతో వదిలేడు. ఎక్కడైనా కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని డిఫీట్ చేశాక ఈసారి ఒక అన్యూజువల్గా ఆశ్చర్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు ఎప్పుడు రీజనల్ పార్టీయే వాళ్ళకి పెట్టారు. తీవ్రమైన కాంపిటీషన్ ఉన్నది. సో కేసీఆర్ కూడా తప్పకుండా ఇది కానీ పుల్లారా గారు పొలిటీషియన్ ఎవరైనా సరే, చిన్న అయినా పెద్ద అయినా సరే ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఎలిగేషన్ కానీ ఏదైనా ఒక మాట చెప్పారంటే అందులో వాస్తవానికి దగ్గరగా ఉంటే, ఆ మాట దగ్గరగా ఉంటేనే కొంత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ చాలా అంశాలపై ప్రస్తావించారు కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది నా ప్రశ్న. ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ మీద ఏం మాట్లాడినా కొద్దిగా సింపతి ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక ఫెమిలియర్ ఫిగర్ తెలంగాణలో. అందరికీ తెలిసిన మనిషి, ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కాబట్టి ఆయన ఓడిపోయాడు, ఈ మాటలు అంటున్నాడు, కొంచెం మెమరీ ఉంటుంది, నోస్టాల్జియా ఉంటుంది. కొంతవరకు వాస్తవం ఉన్నదని చెప్పాను కదా ఆయన చెప్పే మాటలు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా నడిపాడు, ప్రాజెక్ట్స్ కట్టాడు. అన్నిటికంటే ముఖ్యమైనది రైతుకి ఆ రైతు బంధు అనేది భారతదేశంలో స్టార్ట్ చేసింది కేసీఆర్ 2017లో. అప్పటి వరకు మన దేశంలో 60-70 సంవత్సరాల్లో లేదు. ఆయన స్టార్ట్ చేశాడు. సో తప్పకుండా రైతులకి వాళ్ళకి కొద్దిగా గ్రాటిట్యూడ్ ఉంటుంది. అది అపీల్ చేస్తున్నాడు. నేను ప్రాజెక్టులు కట్టే, ప్రాజెక్టులు కంప్లీట్ చేసా, అవన్నీ ఆయన స్పీచ్లో. సో రైతులు ఎంతవరకు ఆయనకి ఆ మర్యాద ఇస్తారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలాగ అపోజ్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన మాటలకి చూడాలి. కానీ ఒకటి మాత్రం నేను క్లియర్గా అంటున్నా, ఆయన ఒక పెద్ద మనిషి, ఆయనకున్న స్థానం తెలంగాణలో ఉన్నది కాదంటాం కష్టం. ఆయన కొంచెం మర్యాదగా చూస్తే బీజేపీకి మంచిది, కాంగ్రెస్ పార్టీకి మంచిది. ఎందుకంటే ఆయనకున్న స్థాయి బట్టి అంటారు. ఆయన తిట్టాడు, ఆయన ఎలాగన్నాడంటే ఆయన నేను రస్టిక్గా కొలోకియల్గా మాట్లాడేవాడు అని కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో. సో ఆయనకి గౌరవం ఇవ్వటం మంచిది. లేకపోతే తప్పకుండా ఎలక్షన్లో బెనిఫిట్ వస్తుంది. ఆ లాస్ట్ మాట ఏంటంటే రీజనల్ పార్టీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళదు. ఓడిపోయినా గెలిచినా కొంతమంది ఎంపీలు ఈసారి వచ్చినా రాకపోయినా రీజనల్ పార్టీ కేసీఆర్ వాళ్ళు పాస్ చేసుకుంది. వాళ్ళ లీడర్షిప్పే పాస్ చేసుకుంటే పాదైపోతుంది. కానీ లేకపోతే అది ఉంటుంది. అదొక పర్మనెంట్ ఫీచర్. పర్మనెంట్ అంటే 1000 సంవత్సరాలు కాదు. 67 నుంచి డిఎంకే ఎప్పుడైతే తమిళనాడులో అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలు అధికారంలో వచ్చినాయి, మాయమైపోలేదు. అలా తగ్గుతూ ఉంటారు, చీలిపోతూ ఉంటారు, కానీ ఉంటారు. రైట్.
రైట్ కోటేశ్వర గారు, చెప్పండి. కేసీఆర్ గారు చాలా అంశాలపై ప్రస్తావించారు, చాలా అంశాల గురించి మాట్లాడపట్లారుగా సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సమైక్య పాలకుల పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. మొత్తం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా జరిగింది. ఒక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాము. కాళేశ్వరం కూడా ఎటువంటి డ్యామేజ్, ఏదో మైనర్ డ్యామేజ్ జరిగింది కానీ దాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారు. కాళేశ్వరం వల్ల ఇప్పటికీ వేలాది ఎకరాలకి నీరు అందుతుందనేది ఆయన అభియోగం. ఇందులో వాస్తవం ఉందంటారా? అభియోగం ఏముంది? ఇప్పుడు పంపులు చెడిపోయినాయని లేకపోతే కాలువలు కూడిపోయినాయని ఎవరు కాళేశ్వరం ఏరియాలో అంటే ఆ ప్రాజెక్ట్ ఏరియాలో పంపులు చెడిపోయినాయని ఎవరు ఆరోపించలేదు, లేదా కాలువలు కూడిపోయినాయని ఎవరు చెప్పలేదు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయాయి, అవి పైకి కనిపించడానికంటే ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. అదే విధంగా ఇతర బ్యారేజెస్ లో కూడా అటువంటి ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించి నిపుణులు దాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. పరిశీలన పూర్తి కాకుండానే అక్కడ అసలేమి లేదు, ఒక బస్తా సిమెంట్ 2 బస్తాల ఇసుక వేస్తే పూర్తి చేస్తే పోయేది అన్నట్టుగా చెప్పడమే ఒక విపరీతమైనటువంటి మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆ విధమైనటువంటి అంటే దబాయిస్తే చెల్లుతుంది అనుకునేటువంటి ధోరణి ఇంకా కేసీఆర్ లో మారలేదు అనేటువంటిది చెప్తా ఉంది. నిపుణులు ఇప్పుడు కేంద్ర నిపుణులు వాళ్ళేమి రాష్ట్ర నిపుణులు కాదు, లేకపోతే ఇంకా ఒకవేళ వాళ్ళ మీద కూడా నమ్మకం లేకపోయేట్లయితే ఇతర రాష్ట్రాల నిపుణులు రమ్మని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అంత చిన్న డ్యామేజ్ అయ్యేట్లయితే తాను అధికారంలో ఉన్నారు కదా ఆ ఉదంతం జరిగిన తర్వాత, ఎందుకని వెంటనే రిపేర్ చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు? ఏమన్నా ఎన్నికల కమిషన్ అడ్డుపడిందా? కేంద్ర ప్రభుత్వం అడ్డుపడిందా? అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే క్రెడిబిలిటీ. తను చేయాల్సింది జరిగినటువంటి దాన్ని హుందాతనంగా ఒప్పుకోవడం అనేటువంటిది కాకుండా క్రెడిబిలిటీ. రెండోది, నన్ను తిడుతున్నారు అని చెప్పేసి అన్నారు. 10 ఏళ్ల పాటు మీరు చేసిన ఏమిటి? ప్రతిపక్షాలను సన్నాసులు, దద్దమ్మలు ఇలాంటి భాషతోటి తిట్టినటువంటి మీకు అంతకంటే మరి రెట్టింపు బదులుకు బదులు తీర్చుకునేటువంటి వాతావరణం వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పారు. రెండోది, రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. మన బీఆర్ఎస్ నాయకుడు ఏం చెప్పాడు? గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా మాదేమన్నా సన్నాసుల పార్టీనా, లేకపోతే మాదేమన్నా మఠమా? అది రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తాం, బరాబర్ రాజకీయాలు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషే కదా. అందువల్ల మన దగ్గరకు వచ్చేసరికి ఈ విధమైన కోటేశ్వర గారు ఆన్ రికార్డు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటికీ స్టిల్ చాలా పెద్ద మొత్తంలో నీరు అందుతుంది, చాలా ఎకరాలు సస్యశ్యామలం అయిందని చెప్తుంది. అది గ్రౌండ్ లెవెల్ అది వాస్తవేనా? గ్రౌండ్లో అది ఉందంటారా? అదే కదండి ఇప్పుడు వివాదం, అదే కదా. అది కాళేశ్వరం అనేటువంటిది స్థిరీకరణతో పాటు కొత్తగా సాగు తీసుకురావడానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అది. దానిలో 2 అంశాలు ఉన్నాయి. అంతకు ముందు ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ, దానికి అదే విధంగా కొత్తది. చెప్తున్నది ఏమిటి? కొత్తగా పాత ఆయకట్టుకు నీరు వస్తున్నది, అది అందరికీ తెలిసిందే. కొత్తగా మీరు సాధించింది ఏమిటి అన్న దానికి కదా సమస్య. దానికి చెప్పమానండి, ఇదిగో ఇన్ని లక్షల ఎకరాలు, అంతకు ముందు పాత ఆయకట్టు ఎంత ఉంది, అది కాకుండా కొత్త ఆయకట్టు మేము 2 లక్షల ఎకరాలు అని చెప్పమానండి. అఫీషియల్ గానే చెప్పమానండి. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, చెప్పమానండి. చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే స్థిరీకరణకే సరిపోయింది. అది కొత్తగా ఇవ్వడానికి సాగునీరు, కొత్తగా సాగు చేయడానికి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ సాగు అయ్యేట్లయితే ఆ ఎత్తిపోతలకు అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా తడిసి మోపడవుతాయి కనుక ఊరికి కాలక్షేపం చేశారు తప్ప కేసీఆర్ గారు దానికి అసలు నీళ్ళు ఏమి రాలేదని, మొత్తం వృధా అని, అసలు ఏమి లేవని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మేడిగడ్డను దాచుకోవడానికి అవన్నీ చెప్తున్నారు. అవన్నీ ఎవరు కాదన్నారు? స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ అది. అందువలన వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఈ లేకపోయేట్లయితే క్రెడిబిలిటీ, ఇప్పటికే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిన్నది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో మాట్లాడింది ఏమిటి, ఆచరణ ఏమిటి అనేటువంటిది చూశారు. అందుకనే మాకు వచ్చింది 1.5-2% లోపే కదా. 2% ఏంటి, 6% ఓటుతో కూడా ఓడిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి. కేరళలో ఒక దశలో 6%, ఇంకా 1% ఓడిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి.
అందుకని మన ఎన్నికల సిస్టమ్ అది, ఆ సిస్టాన్ని గౌరవిస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యం తప్ప దబాయిస్తే కుదరదు అనేటువంటిది కేసీఆర్ గారికి ఇంకా అర్థం కాలేదు అనేది నా అభిప్రాయం. రైట్. కాలో సుజాత గారు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ తీరుని ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న వనరులను కూడా వాడుకోలేని దద్దమ్మలు ప్రస్తుత పాలకులని, విద్యుత్ వ్యవస్థను కానీ నీటి వ్యవస్థ ప్రాజెక్టుల వ్యవస్థను కానీ మొత్తం కూడా నాశనం చేశారు అనేది ప్రధానంగా కేసీఆర్ చేసిన ఆరోపణ. సుజాత గారు. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే మీ ఛానల్కి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న వనరుల్ని వాడుకొని దద్దమ్మలు అని అంటే, మేము తెలంగాణని ధనిక రాష్ట్రంగా ఇచ్చినాం. మరి ధనిక రాష్ట్రంగా ఎవరు చేస్తారో ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ కి. దద్దమ్మలు ఈరోజు కాళేశ్వరం నీళ్ళన్ని సర్వనాశనం చేసి కాళేశ్వరం నిధులన్నీ తీసుకొని పోయి నీళ్ళలో కలిపిన వాళ్ళు దద్దమ్మలా, లేకపోతే కూడబెట్టి ఇంట్లో తల్లి బిడ్డలకి అన్ని సమకూర్చి రూపాయి పోపుల పెట్టెలో దాచిపెట్టుకున్నట్టు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా మన కేంద్రం మీద బడన్ పడకుండా రాష్ట్ర బడ్జెట్ ని జాగ్రత్తగా వాడి ఆ రోజు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఈ రోజు దరిద్ర రాష్ట్రంగా చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వాడెవడో దరిద్రుడా, లేకపోతే తెలంగాణని జాగ్రత్తగా వాడి ధనిక రాష్ట్రంగా ఇచ్చినోడు గొప్పోడా? ఒకసారి కేసీఆర్ కడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక అన్న పెద్దన్న చాలా బాగా చెప్తుండే, వింటున్నా నేను. ఆయనకు మర్యాద ఉన్నదంట. మర్యాద ఉన్న ముఖ్యమంత్రి అయితే, గత ముఖ్యమంత్రి అయితే నిజంగానే రాష్ట్ర ప్రజలు నమ్ముకొని తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో వచ్చిన తెలంగాణని వెనకాల తెరవకుండా మర్యాద తీసేసి ఈ రోజు ఏ ఆత్మగౌరవంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నాం, ఆత్మాభిమానాన్ని చంపేసి వాళ్ళ కుటుంబాన్ని బతికించుకొని ఉద్యోగస్తులుగా ఉండాల్సినటువంటి యువతని తప్పుదారి పట్టేటట్టు, ఎక్కడో కూలీ నాలి చేసుకునేటట్టు 35 లక్షల మందిని నడి రోడ్డు మీద ఇడిచేసి యువతకి 35 లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద ఇడిచేసిన కేసీఆర్ దద్దమ్మన ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు నీకు ధనిక రాష్ట్రం, అసలు పెద్ద రాష్ట్రంలో చిన్న రాష్ట్రం ధనికంగా ఇచ్చినాం. ఈరోజు చిన్న రాష్ట్రంలో మొత్తం పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి 57,000 కోట్ల అప్పు అయితే ఈరోజు చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేసినందుకు నువ్వు నిజంగానే నిన్ను చూసి కామ్గా కూర్చున్నందుకు తెలంగాణ ప్రజలము మేము ప్రతిపక్షంలో ఉన్న దద్దమ్మలం. కరెక్టే, మరి నువ్వు చేసినా నిన్ను క్షమించుకుంటూ ఊరుకున్నాం కాబట్టి దద్దమ్మలమైనం. ఆనాడే 5 ఏళ్ల కిందనే 3 లక్షల కోట్లన్నర అప్పు ఉంటే ఆ రోజే నిన్ను దింపేసింటే మేము దద్దమ్మలం కాకపోతుండే. మేము మళ్ళీ ఇంకా నీకు ఇంకో ఛాన్స్ అని ఇచ్చినాం కదా రెండోసారి. కాబట్టి దద్దమలమైన మీరు తెలంగాణ ప్రజలు బరాబరే అన్నాడు కేసీఆర్. అమాయకుల్ని చూసి ఆడుకున్నాడు కాబట్టి దద్దమ్మలే తెలంగాణ ప్రజలు, గత ప్రతిపక్ష నాయకులందరూ. నువ్వు పద్ధతి ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా సరిగ్గా ఉంటుంది. సెకండ్ టైం పొరపాటుని ఇచ్చారనుకుంటున్నారా అధికారం? ఏంటండి సెకండ్ టైం కేసీఆర్ పాలన నచ్చి ఇచ్చారనుకుంటున్నారా, లేదా పొరపాటు ఏమన్నాడు కేసీఆర్? ఫస్ట్ టైం వచ్చింది కొత్త రాష్ట్రము, ఇప్పుడే పుట్టిన బిడ్డ, పురుడు పోసుకున్న బిడ్డకి నడక నేర్పేయడానికి టైం పడుతుంది కదా, పెరిగి పెద్దగానికి టైం పడుతుంది కదా, పెళ్లి చేయాలంటే టైం పడుతుంది కదా, ఇవన్నీ చెప్పినటువంటి కేసీఆర్ నమ్మి పాపం అమాయకులైన తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మేస్తే పూర్తిగానే అదేమంటారు అండి మన వెంటకడికి తెలంగాణ భాషలో నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్ల, గుమ్మి మూత పెట్టింది అట్లనే ఉంటది, గుమ్మిలో ఉన్న ధాన్యం మాయమైపోయినట్ల కేసీఆర్ కు తెలంగాణ అప్పచెప్తే తెలంగాణ వెనకాల మాకు తెలియకుండా ప్రతి ఒక్క దాంట్లో విద్యుత్ శాఖలో అప్పులు, సివిల్ సప్లైలో అప్పులు, ఏ శాఖ చూసుకున్న అప్పులు తీసుకొని వచ్చి తెలంగాణని దరిద్ర రాష్ట్రంగా చేసేసినటువంటి పాపం నీది పెట్టుకొని మమ్మల్ని ఈ రోజు దద్దమ్మలను తిడతావా? అవును, ఈ రోజు దద్దమ్మలు కాబట్టి నువ్వు చేసిన తప్పుని ఈ రోజు 1వ తారీఖు వచ్చినా కూడా జీతాలు, 18వ తారీఖు వచ్చినా కూడా జీతాలు వేయకుంటే ఇదే దద్దమ్మ ప్రభుత్వము ఈ రోజు 1వ తారీఖు జీతాలు వేస్తుంది. ఆ రోజు నువ్వు ఎన్నోసార్లు నోటిఫికేషన్ విడుదల చేసి లీకేజ్ల కారణమైన టీఎస్పీఎస్ఏ గాని ఉద్యోగాలే గాని నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము దద్దమ్మలమే. నువ్వు ఆ రోజు మహిళల రక్షణ చేయలేవు, ఈ రోజు మహిళలకు ఉచిత బస్సును ఇచ్చినాం, మేము దద్దమ్మలమే. ఆ రోజు నువ్వు కనీసం ఇంకోటేంటి, ఆ రోజు కేంద్రం మీద రైతుల కోసం కొట్లాడలేదు, మేము రైతుల కోసం కొట్లాడినాం. అవును, మేము దద్దమ్మలమే. అందుకే కదా ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళందరూ దద్దమ్మలైతారు, ప్రజా సొమ్మును దోచుకున్నోడు అందరూ ధనవంతుడు అవుతాడు. ఇది నీకు మాకు ఉన్నటువంటి తేడా కదా కేసీఆర్. నోటికి వచ్చినట్ల నువ్వు మాట్లాడి, నోటికి వచ్చినట్ల ఇష్టం వచ్చినట్ల మొన్న ఏమన్నాడండి, కుక్కల ప్రభుత్వము అన్నాడు.
అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కుక్కల ప్రభుత్వం అని అంటే ఆయన చాలా గౌరవించినట్ట. మరి ఆనాడు ప్రతి ఒక్కరిని ఒక్క ప్రెస్ మీట్ పెడితే 100 తిట్లు మినిమం తిడుతుండే ప్రతి ఒక్కరిని. అంతెందుకు కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టిండు ఆయన, రండాన్ని తిట్టిండు. ఆ మాటనే మేమంటే మమ్మల్ని వాళ్ళందరూ చెప్పులు ఎత్తిరు. ఇట్లా మాట్లాడే మాటలు గతంలో ఎన్నడైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్లు పరిపాలన చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ 65 ఏళ్లలో ఎన్నడన్నా మేము ఇలాంటి బూతులు మాట్లాడాల్సి వచ్చిందా? యథా రాజ్యం ఉంటే తదా ప్రజ ఉంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడినాం. ఆ రోజు ఎందుకు ఊరుకోవాలా? ఈ చెంప కొడితే ఆ చెంప చూపించడానికి ఇంకా మహాత్మా గాంధీ కాలం ఉన్నదా? నువ్వంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని తిట్టినావు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే కూడా మమ్మల్ని తిడుతున్నావు. ఎన్ని రోజుల్ని తిట్లు భరించాలి? బూతులు నోరు తెరిస్తే బూతులు. ఒక్క రోజు ప్రజల్ని మళ్ళీ అవకాశం ఇస్తాను సుజాత గారు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వెయిట్ బీఆర్ఎస్ రియాక్షన్ కూడా తీసుకుందాం. రామూర్తి గారు, కేసీఆర్ చేసిన ఆరోపణలలో వాస్తవం కంటే కూడా ఏదో కొంత అటెన్షన్ డ్రైవ్ చేయడానికి, అంటే ఎన్నికల సమయంలో కొంత జనం అటెన్షన్ డ్రైవ్ చేయడం కోసం చేసిన కామెంట్స్ అనేది కొంత వాదన వినిపిస్తూ ఉంది. అంటే వాస్తవాల కంటే కూడా చేసిన అలిగేషన్స్ లో, చేసిన ఆరోపణలో. రామూర్తి గారు. అందరికి నమస్కారం. చాలా పెద్దలు పుల్లారావు గారు, కోటేశ్వరరావు గారు, మా సుజాతక్క గారు అందరూ ఉన్నారు. నిజంగా అందరూ వింటున్నారు కూడా. ఈ దేశమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల మంది కేసీఆర్ గారి ప్రెస్ మీట్ వాళ్ళు చూస్తున్నారు. మీరు కూడా చాలా ఉన్నారు. నేను కూడా యాక్చువల్ ఆ ప్రోగ్రామ్ వల్ల నేను లేట్ గా కొద్దిగా జాయిన్ అయ్యాను. విన్నాను పుల్లారావు గారు మాట్లాడింది, కోటేశ్వరరావు గారు మాట్లాడింది అన్ని విన్నాను. సుజాత గారు మాట్లాడింది కూడా విన్నాను. నిజంగా ఇక ఈ దేశంలో ఒక విజన్ ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంచు తెలిసిన నాయకుడు కేసీఆర్ కంటే ఇంకా గొప్ప మగాడు మనగాడు ఉన్నాడా? వీళ్ళు ఏదో బుద్ధి లేకుండా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కానీ జ్ఞానం ఉండాలా, మర్యాద. ప్రతి మాటకు, మీరు చేస్తున్న ప్రతి ఆరోపణకు ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపెడుతున్నాడు. మీరు అన్ని చేసేది అబద్ధాలు, మీరు చేస్తున్న అన్ని పచ్చి అబద్ధాలు. మీరు బతకడం కోసం, మీరు ఇంకా మళ్ళీ మోసం చేయడం కోసం మీరు చేస్తున్న 4-5 నెలల పరిపాలన మొత్తం తప్పుల తడక, మీకు చేతగానితనం అని చాలా క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి అంశం మీద చెప్తున్నాడు. ఇంకా బుద్ధి రాకుంటే నేనేం చేయాలా? వీళ్ళట ధనిక రాష్ట్రం ఇచ్చిరట. అరే రాష్ట్రం పాడుపడ్డది, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆగమైపోయింది, అన్ని రకాలుగా నీళ్లు నిధులు నియామకాలు ఆగమైపోయినాయి అనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇన్ని సాధించినాక ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో సంస్థలను నిర్మించి ఆగమైపోతున్న సంస్థల్ని, వ్యవస్థల్ని తయారు చేసి మీకు అప్పచెప్తే మీరు చేస్తున్న రామూర్తి గారు సరే, రామూర్తి గారు వాళ్ళు ధనిక రాష్ట్రం ఇవ్వలేదు అనుకున్నాం, కానీ మీరు వెళ్ళటానికి అయితే అప్పులు అయితే ఉన్నాయి కదా, మీరు అప్పులు చేసినట్టే కదా? ఇప్పుడే అంటున్నాను, వాళ్ళు కూడా అప్పులు చేయకుంటే వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపియలేరు. ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ ప్రపంచంలో ధనిక దేశం అమెరికా, ధనిక రాష్ట్రం ఉన్న అమెరికా, మరి అది కూడా ఎక్కువ అప్పులలో ఉన్నది. అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా అమెరికా అని చెప్పాడు. ఇది ఇంకా ఈ ప్రపంచానికి తెలియదు, నాకైతే తెలియదు. నిజంగా నాకు తెలియదు. కేసీఆర్ గారు ఈ రోజు చెప్పిన తర్వాతనే తెలిసింది. అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, రాష్ట్రాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం, ఈ ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రం అమెరికా అంటున్నాం మనము. ఆ అమెరికా కూడా అప్పులు ఉన్నాయి. కాబట్టి అప్పులు ఎక్కువ ఉన్నంత మాత్రాన అదేదో దిగజారిపోయింది, అదేదో ఆగమైపోయింది, ఇక మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్పడం కాదు. అభివృద్ధిని చూడాలి. అభివృద్ధి ఎన్ని రకాలుగా బాటలు వేసినాం. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తప్ప వేరే ఉండయండి. వీళ్ళు వ్యక్తిగత స్వార్థాల కోసం, వీళ్ళు కావలేని ఒక అవగాహన చెప్పగలుగుతున్నారు. ప్రతి నీటి మీద అవగాహన, ప్రతి కరెంటు మీద అవగాహన, ప్రతి ఇంచు భూమి మీద అవగాహన, ప్రతి ప్రాజెక్టు మీద అవగాహన. ఈ దద్దములకు నిజంగా ఈ యదవులకు తెలుస్తాయా? ఈ నోటు కేసు దొరికిన రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రం ఒక విపుల రాష్ట్రంగా చూపెట్టాలనే ఒక దుర్మార్గపు బుద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని చేయగలుగుతారా? రామూర్తి గారు మీరు చెప్తూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేసీఆర్ చేసినంతగా ఎవరు చేయలేదు, కేసీఆర్ ది బెస్ట్ పాలన అందించారు, కేసీఆర్ లాంటి వ్యక్తి లేరు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఓకే, ఒక పార్టీ నేతగా మీ మాటలను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అదే నిజమైతే హ్యాట్రిక్ కొట్టేవారేమో కదా మీ పార్టీ, వేరే థర్డ్ టైం కూడా గెలిచి ఉండేదేమో.
ఏమన్నారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మీ పార్టీ రామూర్తి గారు మీ పార్టీ అధినేత గురించి, మీ పార్టీ అధినేత రూలింగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనంత చేసిన వ్యక్తి ది బెస్ట్ అందించారు అది చెప్తున్నారు. అదే నిజమైతే ఖచ్చితంగా థర్డ్ టైం మీరు గెలిచి హ్యాట్రిక్ కొట్టి ఉండేవాళ్ళే కదా. అదే చెప్తున్నాడు కేసీఆర్ గారు, చాలా క్లియర్ గా చెప్పారు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే, మీకు ఏదన్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే, మీరు ఏదైనా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసో లేకపోతే ఒక దాని మీద చాలా క్లియర్ గా మీరు పెట్టండి. మీరు ఎక్కడ ఏ ఆరోపణలు చేయండి, ఒక క్లియర్ గా ఒక సంస్థను పెట్టి ఎంక్వైరీ చేసి ఉత్తనే మీ యొక్క సొంత డబ్బాలు కొట్టుకొని మీ యొక్క సొంత సంస్థలల్లా మీ పేపర్లల్లా మీ టీవీలల్లా చూపెట్టి ఒక విఫల ప్రయత్నంగా కేసీఆర్ గారిని చిన్నగా చేసి పెట్టాలనే ఒక దుర్మార్గ బుద్ధి పక్కన పెట్టండి అంటున్నాడు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చెప్పిన ప్రతి మాట ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు. ఇప్పటి వరకు ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నది ఆ ఇంటర్వ్యూ. మీరు వినండి. ఆయన మాటలలో, ఆయన చెప్పిన మాటలలో తప్పు అయితే ఇది తప్పు అని చెప్పండి. అది చెప్పడం లేదు. అది మా కోటేశ్వరరావు గారు కూడా అంటారు, నిజంగా అక్కడ చెయ్యొచ్చు నాయన అంటే చేయడం కుదరదు అని. తప్పులు జరుగుతాయి. ప్రాజెక్టులు కట్టినప్పుడు, సముద్రాలలో పట్టినప్పుడు అవి కూడా చెప్పాడు. కూలిపోతూనే ఉంటాయి, కృంగిపోతూనే ఉంటాయి. అవి వాటిని మనం సరిదిద్దుకొని ముందుకు పోవాలి. కానీ దాని ద్వారా ఒక వ్యవస్థని, ఒక సంస్థని లేదా ఒక పార్టీని బదనాం చేయాలని ఒక దుర్బుద్ధి ఇమిడి ఉన్నది తప్ప ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. అందుకనే పాపం 4 నెలల్లోనే అపవాదం మూట కట్టుకున్నది. 4 నెలల్లోనే అన్ని రకాలుగా అన్ని గ్యారంటీలని మర్చిపోయింది. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పాపం. ఇక వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో గెలుస్తామని ఏదో జంబాడలు పాటు మా కేసీఆర్ గారి మీద మాటలు తిట్టడం తప్ప వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలుగుతున్నాడు? ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకున్నాడా ఈ 4 నెలల? ఏదైనా కొత్త వ్యవస్థను పునరుద్ధరించిందా? ఏదైనా కొత్తగా కరెంటు మళ్ళా చెప్పగలిగిందా? ఏది లేదు కదా. ఉన్నదాన్ని కూడా చక్కగా వినియోగించుకొని దుర్బుద్ధి, దరిద్ర ఏమన్నా. రైట్, రామూర్తి గారు డిబేట్ కొనసాగిద్దాం. కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు, ఏదైతే లేటెస్ట్గా టీవీ ఛానల్ చేసిన వ్యాఖ్యలపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, పుల్లారావు గారు, కేసీఆర్ చేసిన కామెంట్స్లో టూకీగా చెప్పాలంటే 4-5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. వాళ్ళు ఏం సాధించలేరు, వాళ్ళు ఏం చేయలేదు అనేది అన్నట్టుగా అర్థమవుతుంది. నిజంగా అది వాస్తవ పరిస్థితులు ఉన్నాయా? అది గ్రౌండ్లో అటువంటి పరిస్థితి ఉందా పుల్లారావు గారు? అయితే కేసీఆర్ కి బోధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చాలా ష్రూడ్ పాలిటీషియన్. నేను ఇక్కడే కాదు అన్ని చోట్ల చెప్తా, చాలా చాలా ష్రూడ్. ఆయన 2007లో అది సుజాత గారు మనల్ని కన్ఫర్మ్ చేయొచ్చు, జెడ్పీటీసీగా ఉండేవాడు. 2007లో జెడ్పీటీసీ, 2023లో ముఖ్యమంత్రి తెలంగాణ అయిపోయిందంటే ఇట్స్ ఏ వండర్. ఆయన పొలిటికల్ స్కిల్స్ ఎవరైనా తక్కువ అంచనా వేస్తే చాలా ప్రమాదం. చాలా మంచి రాజకీయాల్లో ఆయన అంత సక్సెస్ఫుల్ గా నాకు కనపడలేదు తెలంగాణలో. పెద్ద ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకి ఎవరంటే చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు, వెంగళరావు గారు. అలాంటి వాళ్ళు అవుతారా ఇది అవరా అది మనం చెప్పలేం. కానీ చాలా షూడ్ మ్యాన్. అన్ని ఆలోచించాడు, ఆలోచించి దిగాడు. ప్రతి స్టెప్ ఆయన ఏమన్నా దాంట్లో ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఆలోచించాడు, ఇలా చేస్తాను ముఖ్యమంత్రి అవుతే అని. అంత చాలా షూడ్ మ్యాన్. దానికి మాత్రం నేను ఒక్క ఆంగులం తగ్గను. చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంత స్మూత్ అండ్ షూడ్ మ్యాన్ ఎవరు లేరని కూడా అంటున్నా. లేకపోతే విజయం సాధించడం చాలా కష్టం. ఆయన ఒక గొప్ప విజయం సాధించారు. ఇవన్నీ ఇలా ఉండగా నేను ఇందాకన్నా మాట ఏమిటంటే, కోటేశ్వరరావు గారు, సుజాత గారు చెప్పిందంతా విన్నా కాదు అని అవునని చెప్పను. వాళ్ళు చెప్పిందంతా చాలా న్యాయంగా ఉన్నది. బట్ కేసీఆర్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. కేసీఆర్ ఆయన ఇలాగన్నాడు అలాగన్నాడు అంటే సరే, తెలంగాణలో ఆయన ఉద్యమం చేశాడు, ఆ టైంలో రఫ్గా క్రూడ్గా ఉన్నాడు. అది ప్రజలు కూడా కొద్దిగా అలవాటు పడిపోయారు ఆయన వ్యవహారానికి. అంటే అది అనుకుంటున్నా కొంచెం ఎక్సెప్టెన్స్ ఉన్నది. ఆయన ష్రూడ్గా పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేసేది కొంచెం కేసీఆర్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలేమో అని నేను భావిస్తాను. అది అలా ఉండగా కేసీఆర్ గారు కొన్ని విషయాలు చెప్పింది ఏంటంటే, ఒక అపోజిషన్ లీడర్గా అలాగే చెప్తారు. వాళ్ళ డ్యూటీ ఇది గవర్నమెంట్ చేయలేదు, ఫెయిలియర్ అవ్వింది, ఇక్కడ అవ్వింది, అక్కడ అవ్విందని. దానికి తగ్గగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలిసిన ఛాలెంజ్ ఏమిటంటే, పుల్లారావు గారు ఆయనకి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్
కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే అంత కష్టపడి కొట్లాడి తెచ్చుకుని గవర్నమెంట్ పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువంటి ప్రభుత్వం జనాలకి ఏం చేయలేకపోతుంది, 4 నెలల్లోనే కుదేలైపోయింది, 4 నెలల్లోనే వాళ్ళ బండారం బయటపడింది అనేది ప్రధాన కేసీఆర్ చెప్తున్నటువంటి ఎలిగేషన్. కొంచెం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా తెలివితేటలుగా ఆ గ్యారంటీలే గవర్నమెంట్, గ్యారంటీలే మేనిఫెస్టో, ఆ గ్యారంటీలు ఇచ్చేస్తే ఇంకేం చేయక్కర్లేదని ఒక ఐడియా ఉన్నది. అది కరెక్ట్ కాదు అనుకోండి. చాలా ఇంటెలిజెంట్గా నేను అదే అన్నా, నా గ్యారంటీలు పట్టేస్తారు, మనం అవి చేయకపోతే అల్లరైపోతామని రేవంత్ రెడ్డికి తెలిసి ఆయన అప్పు చేస్తున్నాడా, ఈ 5 నెలల వరకు చేస్తాడా, ఎలక్షన్లు అయిపోయాక అవన్నీ అవ్వవంటాడా, అది వేరే విషయం. అది చేస్తున్నాడు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలు గవర్నమెంట్ అంటే గ్యారంటీలా, గవర్నమెంట్ అంటే పరిపాలన కూడా ఉండాలా దాంతోపాటు, లేకపోతే దేశవ్యాప్తంగా గ్యారంటీలు హామీల మీద నడుస్తుందా, ఇక ప్రభుత్వం ఏం అక్కర్లేదా, ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. అంతవరకు చూసేది కేసీఆర్ కూడా చాలా ష్రూడ్ మ్యాన్. తెలీదా ఆ గ్యారంటీలు చాలా వరకు ప్రజలు ఎవరైతే ఓటేస్తారో కొంతమందికి బాగా ఎక్కేస్తుంది, మనకి ఇంత ఇచ్చారు కదా, అంత ఇచ్చారు కదా, వాళ్ళు చైనా బార్డర్ గురించి, పాకిస్తాన్ బార్డర్ గురించి, లేకపోతే కాశ్మీర్ గురించి, లేకపోతే ధర పెరుగుదల గురించి, లేకపోతే అవి ఆలోచించలేదు కదా, మనకి ఇచ్చారు. సో అది సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అది క్వశ్చన్. రైట్ కోటేశ్వర గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసింది, లక్షలాది మంది రైతులు ఉసురు పోసుకుంటున్నారనేది కూడా మరొక అలిగేషన్, కేసు చేసిన అలిగేషన్. సార్ అది వాస్తవం, అందులో వాస్తవం లేదంటారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే 5 నెలల కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రంగాన్ని, ముఖ్యంగా ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తుంది? స్వీపింగ్ కామెంట్స్ చేసినంత మాత్రాన ఎట్లా అవుతుంది? వాళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఖరీఫ్ పంటలు వాళ్ళు అధికారంలో ఉండగానే కదా ఖరీఫ్ సాగైంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాంతానికి, నాగార్జున సాగర్కి నీళ్లు రాలేదు. ఇలా అనేకమైనటువంటి సమస్య. అంటే స్వీపింగ్ రిమార్క్స్, విమర్శల కోసం విమర్శలు చేస్తే జనం నమ్ముతారా? నేను అందుకే ఇందాక విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేటువంటి పదాలను వాడింది. అందుకే మొత్తం 5 నెలల్లోనే మొత్తం వ్యవసాయ రంగం అంతా కుదేలైపోతుందండి. ఎట్లవుతుంది? ఎక్కడైనా దేశంలో కానీ లేదా ఇంకొక రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలవుతుంది? అవ్వదు. కొన్ని సమస్యలు, డ్రాట్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవం. ఆ కొన్ని సమస్యల గురించి చెప్పండి, అంతేగాని మొత్తం కుదేలైపోయింది అంటే ఇక్కడ దాన్ని ఇంకో విధంగా ఎట్లా చెప్పచ్చు అంటే, మీరు అంత బాగా నిర్మిస్తే కుదేలైపోయేంత బలహీనంగా మీ నిర్మాణం ఉందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దాన్నే కదా చేతగాంతనం అంటారు కోటేశ్వరరావు గారు. చేతగాంతనం అంటే అదే చెప్తున్నా. ఇందాక మీరు అన్నారు అమెరికాకి ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నాకు ఇవాళ మా కేసీఆర్ గారు చెప్తే తెలిసిందని. ఆ నిజాయితీ అమెరికా వాడి అప్పుల గురించి, ఆస్తుల గురించి అమెరికా వాడి ఎప్పుడు దాచుకోలేదు. కానీ కేసీఆర్ అండ్ కో మీలాంటి వాళ్ళు అందరూ దాచారా లేదా? ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయనేటువంటి దాన్ని ఎందుకు దాచారు? సొంత జనమేగా తెలంగాణలో ఉన్నది, ఎందుకు దాచారు? అంటే అందుకని మొత్తం ఉన్నటువంటి అప్పుల మొత్తాన్ని మీరు చెప్పలేదు. ఏదో 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అంతవరకే చెప్తున్నారు తప్ప ప్రభుత్వం గ్యారెంటీ హామీలు ఇచ్చినటువంటి అప్పుల గురించి మీరు చెప్పలేదు. అదేదో అప్పులు కావన్నట్టుగా చెప్పారు మీరు. అందువల్ల నేను అనేది ఒకటే, ఇప్పుడు విమర్శలు చేయడానికి చేయండి, కాదన్నట్లా. కానీ అతిశయోక్తులతో చేస్తే జనం అసలుకే మోసం వస్తుంది అనేది నా అభిప్రాయం. అతిశయోక్తులు చెప్పొద్దు. అతిశయోక్తులు కాకుండా వాస్తవ పరిస్థితులు చెప్పండి. వాస్తవ పరిస్థితులు చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు 6 నెలల తర్వాత ఇంతవరకు ఒక బడ్జెట్ పెట్టలేదు, ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో తెలియదు, వెంటనే ఎన్నికలు సరే కోడ్ అనేటువంటిది అది పెద్ద సమస్య కాదనుకోండి. జనానికి సాయం చేయడానికి కరువులో లేదా వరదలు వచ్చినప్పుడు కోడ్ ఉన్న సాయం చేయొచ్చు. పాయింట్ అది కాదు కదా. అసలు మొత్తం వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి 5 నెలల్లోనే అంటే మీరు నిర్మించినటువంటి వ్యవస్థలు అంత అధ్వానంగా ఉన్నాయనేటువంటిది జనం రెండో వైపు ఆలోచించుకుంటారు. అందుకని ఆ విధంగా ఉంటే ఇటు లేకపోతే ఇటు అన్నట్టుగా ఉండకుండా వాస్తవాలుగా విమర్శలు చేయండి, జనం మద్దతు పొందడానికి ప్రయత్నించండి. ఏ రాజకీయ పార్టీకైనా అదే చెప్తున్నా.
రైట్. అందుకని ఏ రాజకీయ పార్టీకైనా అదే సూత్రం. అలా కాకుండా అతిశయోక్తులు చెప్పారనుకోండి, రేపు గ్రామాల్లోకి వెళ్ళి ఎలా చెప్తారండి మీరు? నాగార్జున సాగర్ ప్రాంతానికి వెళ్ళి వర్షాలు పడినా నీళ్లు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తారా మీరు? చెప్పలేరు కదా. కానీ ఇలాంటి కొన్ని వాస్తవాలని గమనించండి. ప్రతిపక్షంగా మీ పాత్రను మీరు పోషించండి, ఎవరు వద్దంటలేదు, విమర్శించండి. ఎందుకంటే గడువులను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇప్పుడు దాని ఇబ్బందులు అది పడతా ఉంది. ఎందుకు పెట్టారో బాబు అని చెప్పేసి వాళ్ళు లోపల అనుకుంటున్నారు. పైకి చెప్పకపోవచ్చు, గడువులు చెప్పాము, ప్రతిపక్షాలకి మనం అవకాశం ఇచ్చాం అనేటువంటిది వాళ్ళకి కూడా ఉన్నది, లేదని అంటలా. కానీ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు అయినా కానీ ఇట్లాంటి స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దు అనేది నా అభిప్రాయం. లేదు రాజకీయాలు ఎన్నికలు మేము చేస్తామంటే అది రాజకీయ పార్టీలు ఇష్టం. రైట్. సుజాత గారు, కేసీఆర్ చేసిన అలిగేషన్ ఇంకోటి స్ట్రాంగ్ అలిగేషన్ ఏంటంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్కి పట్టుబడ్డారు. ఆ కేసులో అతన్ని జైలుకి పంపించినందుకే కక్ష కట్టి ఈ విధంగా తన పైన తెలంగాణ పైన కక్ష తీర్చుకుంటున్నారు అన్న సెన్స్ వచ్చేలాగా మాట్లాడారు. సుజాత గారు, అందరూ లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోరు కదండి. లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోరు. ఓటు దొంగ అంటే అట్లాంటి 6 సంవత్సరాలు ఉన్నారండి జైల్లో. గుర్తుపెట్టుకోండి, 6 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ రన్నింగ్ కామెంటరీ ఇలా వీళ్ళు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు మాట్లాడిన బూతులు తిట్టిను, నేను కామ్ గా కూర్చున్నా. ఎన్ని బూతులు తిట్టినా అన్ని బూతులు తిట్టినా నువ్వు లైవ్ లో. మాట్లాడొద్దు అసలు. నువ్వు ఏ ఛానల్లో నాతో వస్తే ఆ ఛానల్లో నాకు నీకున్న రద్దంతా ఎవరు మాట్లాడినా మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొరికినరు, అది జైలుకు పోయినరు, దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద బెయిల్ ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది, చూసుకుంటుంది. మరి ఇప్పుడు కేసీఆర్ బిడ్డ గురించి ఎందుకో కామెంట్లు చేయట్లేదు కేసీఆర్ కవిత గురించి ఎందుకో మాట్లాడట్లేదు. ఎవరు తప్పు చేసినా నా బిడ్డైనా నా కొడుకైనా మొన్న మధ్య మీటింగ్ లో చెప్పారు అదంతా ఉత్తుత్తి కేసు అని మీటింగ్ లో చెప్పారు. మొన్న మధ్య విస్తృత సమావేశం జరిగింది. తనని వెనకేసుకొస్తున్నాడు కదా, బిడ్డని వెనకేసుకొస్తున్నాడు. ఇలాంటి తప్పులు చేయొద్దు, నా బిడ్డైనా ఎవరైనా శిక్షకి అర్హులే, నా బిడ్డ తప్పు చేసిందే కాబట్టి జైలు పోయిండొచ్చు, నా బిడ్డ మీద ఎలిగేషన్లు లేకపోతే వాపస్ వస్తుంది అని చెప్పేడుతుండే. ఎలక్షన్ టైంలోనే బీజేపీ అరెస్ట్ చేస్తుంది, కేసీఆర్ అండర్ గ్రౌండ్ అయిపోతాడు 15 రోజులు. బిడ్డ మీద సానుభూతి కూడా ఉండదు ఆయనకి. సాగనొప్పనికి తల్లి వదిన కూడా రారు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అనుకోండి, రావడము. కానీ ఒకరి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు తమెంత శుద్ధపూసలమో అని తెలుసుకోవాలి. కొన్ని వేల కోట్ల రూపాయలు సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దుమిడీ చేసి అంతెందుకండి ఫోన్ ట్యాపింగ్ తోని ఈ రోజు ఎంతమంది బయటపడుతున్నారు. అంతెందుకండి ఒక శివబాలకృష్ణ అనేటోడే 1,000 కోట్ల 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు టీఎస్పీఎస్ వ్యవహారంలో ఇరుక్కున్నాడు. అంతెందుకండి 1,50,000 ఎకరాలు జగదీశ్వర్ రెడ్డితో సహా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది భూమి స్వాహా చేసిండ్రు ధరణి పేరు మీద. వీళ్ళు ఇప్పుడు దొంగలు వచ్చేసి ముత్తైదులాగా పతివ్రతుల్లాగా చెప్తే ఇనేట శుద్ధ పూసలు ఎవరైనా తెలంగాణలో ఉన్నారా? వీళ్ళ మాటలు విని ఇంకా నమ్మేటందుకు ఇష్టం వచ్చినట్ల లైవ్ లో రేవంత్ రెడ్డి గారిని పార్టీని ఇష్టం వచ్చిన కేసీఆర్ కి ఎంత నోటి దోలు ఉన్నదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంతే నోటి దోల ఉన్నది. ఆయన ఇప్పుడు లైవ్ లో కూర్చొని అసలు మాటలు తిట్టొచ్చా? ఎట్లా మాట్లాడిండి ఇందాక సోదరుడు? నేను తిట్టాలంటే మీకు 1 నిమిషం కాగా అంతకన్నా ఎక్కువగా బూతులు వస్తాయి నాకు తిట్టాలని అండి. ఎందుకంటే అవి మీరు నేర్పించింది, దాన్ని మేము చూసి నేర్చుకున్న వాళ్ళమే. కాబట్టి మీరు తిట్టింది చెప్పినోని కన్నా విన్నోనికి ఇంకా ఎక్కువ ఎక్కుతుందంట. పాట నేర్పించిన కన్నా పాట నేర్చుకున్నానికి ఎక్కువ ఉంటదండి. మీరు నేర్పించిన బుద్ధులు మాకు రావా బూతులు తిట్టడానికి మీకు? అరే కొంచెము మనము లైవ్ లో మాట్లాడుతున్నాము, లైవ్ లో మాట్లాడేటప్పుడు మనకు చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు. మనం హుందాగా మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటది. నువ్వు మాట్లాడిన భాష నాకు ఇంతకన్నా ఎక్కువ గలీజ్గా వస్తుంది మాట్లాడడానికి. నేను మాట్లాడగలను. రేవంత్ రెడ్డిని తిట్టేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని తిడితే మాకెంత రోడ్డు వస్తుందో సుజాత గారు, మీరు అనుకున్న దాని మీదే కేసీఆర్ మాట్లాడిందని కొద్దిసేపు క్రితం ఆ లిక్కర్ కేసు మొత్తం కూడా మోదీ సృష్టి, కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ పాయింట్ అది. అవునండి, నేను ఇంకొక మాట చెప్తున్నాను. కడిగిన ముత్తల్లాగా వస్తానని కవిత కూడా చెప్పిపోయిందంట జైలుకు పోయేటప్పుడు. ఇంకో మాట కూడా అన్నదంట ఆమె, టీవీ ఛానళ్లలో ట్రెండింగ్, సోషల్ మీడియాలలో ట్రెండింగ్ అవుతుందా లేదా నా పేరు, నాకు అది ఇంపార్టెంట్. నేను జైలుకు పోయినా పర్వాలేదు, జైలుకు పోయేసి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి నేను కూడా అవుతాను. ఆమె కూడా చెప్పిపోయిందంట కేసీఆర్ లాగానే. పోయేటప్పుడు ఆమె మొహంలో ఎక్కడ కూడా బాధ, ఇసుమెత్తు నేను జైలుకు పోతున్న ఒక మహిళ గానే ఎక్కడ కూడా ఆవేదన లేకుండే.
వెనకటికి ఇందిరాగాంధీ పెద్ద పెద్దోళ్ళు మీరు పెద్ద పెద్దోళ్ళు దేశం కోసం స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళు జైలుకు పోయినరు. కానీ అది దేశం కోసం ధర్మం కోసం పోయింది. వీళ్ళేమో మహిళలకు లిక్కర్ వ్యాపారం నేర్పించిపోయిండ్రు. ఒక్కటి నిజాం మాత్రం ఒప్పుకోవాలి. మన మోదీ అనేవాడు కేసీఆర్ ని ఈ రోజు బిడ్డని అడ్డంగా పెట్టుకొని ఎన్నికలకు పోయిండు. ఇది మాత్రం వాస్తవం. కానీ అది నిజాలు లిక్కర్ వ్యాపారం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎప్పుడో అరెస్ట్ కావాల్సినటువంటి కవిత ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ అవుతుంది? కేసీఆర్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? దానికి బెయిల్ ఎందుకు రావట్లేదు? ఈ రోజు ఉదయం కూడా బెయిల్ ని రిజెక్ట్ చేసి మళ్ళీ 14 రోజులు పొడిగించు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే వాళ్ళకి విముక్తి. లిక్కర్ కేసు మీరు టచ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. బట్ కేజ్రీవాల్ డిఫెండ్ చేస్తున్నారు, కవితను మాత్రం చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నారు. ఆమె చేసింది దోపిడీకి పాల్పడింది, లిక్కర్ స్కామ్ చేసిందని అంటున్నారు. ఇదేంటి ఒక విషయంలో రెండు స్టాండ్లు ఏంటి? కవిత గారు నేను ఒకటి చెప్తానండి. బీజేపీ ఎంపీనే చెప్పిండు కవితనే మనీ లాండరింగ్ కేసులో ఉన్నది, అది పెద్ద ఇష్యూ అని. కవిత కదా మనీ ఇచ్చేసింది, అలా కేజ్రీవాల్ కాదు కదా మనీ లాండరింగ్ ఇష్యూలో ఉన్నది. మరి అట్లాంటప్పుడు కవితని అరెస్ట్ చేస్తారా, కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారా? వాళ్ళ రాష్ట్రంలో వ్యాపారం అయ్యింది, కవిత పోయి మనీ లాండరింగ్ చేసింది, కవితను పట్టుకుంటారా? వాళ్ళ రాష్ట్రంలో అయినందుకు రాష్ట్రంలో ఉన్న అందరిని అరెస్ట్ చేస్తారా? ఇంకోటండి, ఆయన తప్పు లేదు తప్పు ఉన్నదని సెకండరీ అది. కానీ ఒక ముఖ్యమంత్రిని ఎన్నికల సమయంలో బీజేపీ అరెస్ట్ చేసిందంటే దాని అండర్స్టాండింగ్ ఏంటి? ఆ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడానికి, ఆ రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతో ఇలా ప్రతి రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి డ్రామాలో భాగంగా ముఖ్యమంత్రిని ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చినాక అరెస్ట్ చేయడము. ఒకటి, ఆయన తప్పు చేశాడు అనుకుందాం ఒక నిమిషం కోసం, 2 సంవత్సరాలు అయింది కదా, కవితను కూడా అరెస్ట్ చేయొచ్చు, కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు బెయిల్ వస్తున్నాయి కదా, ఇద్దరిది తప్పు లేకుండింటే ఎందుకు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎన్నికల కోడ్ లో వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. తప్పో ఒప్పో నిలకడ మీద తేలుతుండే కదా. 2 ఏళ్ళు ఎందుకు దీన్ని సాగదీసి టీవీ సీరియల్ లాగా 200 ఎపిసోడ్లు కొనసాగించి ఎన్నికల సమయంలో ఎందుకు? అక్కడ కేజ్రీవాల్ అంటే ఒక ముఖ్యమంత్రి, అక్కడ దడ పుట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక్కడ కవితని కేసీఆర్ బిడ్డ అనే తప్పించి వేరే ఆమెకున్నటువంటి మోనోపోల్ ఏంది? కవిత అంటే కేసీఆర్ బిడ్డ, ఇంకోటి ఏం లేదు. కానీ కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ తో డ్రామాలు ఆడించాడు. కవితను అడ్డం పెట్టుకొని తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటేస్తే వేయండి, లేకపోతే బీజేపీకి వేయండి తప్ప వేరే ఏ పార్టీకి వేయొద్దని వీళ్ళ నాయకులు చెప్తున్నారా లేదో నేను లైవ్ లో చూపిస్తాను. కాంగ్రెస్ బీజేపీకి వేయండి అని వీళ్ళ నాయకులు చెప్తున్నారా లేదో ప్రచారంలో వినండి. మీరు ప్రచారంలో వినండి. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయము. కేసీఆర్ ని ఎన్నికల తర్వాత మేము మొత్తం నీకు కడిగిన ముత్తెల్లాగా వాపస్ పంపిస్తాము. ఎన్నికల వరకు చేసిన తప్పులన్నీ ఎన్నికల వరకు దాచిపెట్టేసి కవిత జైల్లోకి పోవాలి, బీజేపీ గెలవాలి, ఇక్కడ 4-5 సీట్లు, అది వాళ్ళ టార్గెట్. రామూర్తి గారు, ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే వీళ్ళు చేసిన పాపాలన్నీ శంకర్లో ఒక్క నిమిషం. రహస్యంగా ఢిల్లీలో జరిగినటువంటి వీళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఒకటి నేను చెప్తున్నా. కేసీఆర్ రేపో మాపో కూడా పార్టీని బీజేపీలో మెర్జ్ చేసిన ఆశ్చర్యం లేదు. అది ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయంట. ఇవన్నీ కేసీఆర్ ని బుట్టలో వేసుకొని కేసీఆర్ చేసిన పాపాలని అడిగిన ముత్తెల్లాగా బయటికి తీయాలని బీజేపీ ప్లానింగ్ లో పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇది. కాబట్టి బీజేపీలో మెర్జ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు అనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఆల్రెడీ చర్చలు పూర్తి అయిపోయినాయంట ఢిల్లీలో బీజేపీతో అనేది అందరు చెప్తున్నారు. ఇది నిజమా ఆవేదన అనేది ఎన్నికల తర్వాతనే ఎన్నికల ముందు బయటపడుతుంది. మనం రైట్. రామూర్తి గారు, అఫ్ కోర్స్ మీ పార్టీ అధినేత ఏ చేసినా సరే మీరు ఏ మాటలు మాట్లాడినా సరే దాన్ని డిఫెండ్ చేస్తారు, ఆబ్వియస్గా జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని అంశాలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయనేది పక్కన పెట్టినట్టే కొన్ని విషయాలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, లేదంటే లిక్కర్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మీ వైపే వేలు చూపెడుతున్నాయి, మీ తప్పులనే ఎత్తి చూపేలాగా ఉన్నాయి. అవునా కదా? నేను చాలా క్లియర్ గా మా సార్ చెప్తున్నారు, మేము చెప్తున్నాము. వీళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడతారు. చెప్తాను మళ్ళీ పెద్ద మా అక్క మహిళ అయిపోయింది కానీ చాలా తిట్టాలని ఉన్నది కానీ ఇక తిట్టలేను. వీళ్ళకు నిజంగా
నేను చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పులుంటే మనం జైల్లో పెట్టండి. ఇప్పటికే మీరే శివబాల రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ లేకపోతే లోపలికి పోయినా, అరెస్ట్ అయినా, సొక్కమైన మనిషి అట, సుధాకర్ లోపలికి సొక్కమైన పోయిండు, మనిషి అట, ట్రాపింగ్ కవితక్క గారు జైల్లో తప్పు ఉన్నాడు. చేసిన మనిషి అట. ఇక అది మీరు మీ మైండ్కే చెప్పాలా, మీ ఆలోచన విధానానికే ఆ దేవుడు మిమ్మల్ని ఇక క్షమించాలని కోరుతున్నాను. కానీ ఇక నేను నా నోటికి చాలా చాలా రకాల ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారు, తప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా మీరు నిక్కచ్చిగా డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఇగో ఈ తప్పు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ లో తప్పు జరిగింది, లేదా ఈ కుంభకోణం జరిగింది, ఈ కాళేశ్వరం జరిగింది, ఈ గొర్రెల కుంభకోణంలో జరిగింది అని డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఇగో ఎవరు తప్పు చేసినో నిక్కు తేల్చండి, ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ పెట్టరా, ఇంకేమి ఎంక్వైరీ పెట్టరా, పెట్టండి, చేయండి అనే క్లియర్ గా చెప్తుంటే వీళ్ళకి చేతగాక, వీళ్ళకి చేవలేక, వీళ్ళు అసలు దాని మీద ఇంతకుముందు కూడా చెప్పారు కదా కేసీఆర్ గారు, వీళ్ళు బూతులు నేర్చుకున్నారో తప్ప పరిపాలన వ్యవస్థను నేర్చుకోలేదు. కేసీఆర్ గారి దగ్గర మరి పరిపాలన కూడా నేర్చుకోవాలి కదా, బూతులు నేర్చుకున్నారు. కేసీఆర్ గారు ఒక ప్రాజెక్ట్ పెట్టారు. కేసీఆర్ గారు 30 లక్షలు టన్నులు పండే పంటను 3.5 కోట్ల టన్నుల వరకు తీసుకొచ్చాడు. మరి గది ఎందుకు నేర్చుకోలేదు? సీకట్లో ఉన్న తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చాడు, గది ఎందుకు నేర్చుకోలేదు? నీళ్లు తెప్పించాడు, నేర్చుకోలేదు. ప్రజల్ని శశిశామలం చేశాడు, ఎప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా చేశాడు, గది నేర్చుకోలేదు. అబద్ధాలు ఆడకుండా మన పరిపాలన చావలేదు, మీకు తెలివి లేదు, మీరు దద్దమ్మలయ్యారు. అది ప్రజలు అర్థమైపోయింది, ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకున్నారు. వీళ్ళు మోసం చేశారు, దగా చేశారు, కుట్రలు పడ్డారు, మమ్మల్ని మోసం చేశారు, జరిగే అభివృద్ధిని అడ్డుకున్నారు. కాబట్టి జరిగే అభివృద్ధి ప్రజలు కూడా పాపం కొంతమంది ప్రజలు ఆలోచన ఆపుకున్నారు. వాళ్ళే నడిచే వాళ్ళకు కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు గొప్పగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని పక్కకు పెట్టడం అంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం. అట్లాంటి దొంగలలో మీరు చేరారు, దానికి మేమేం చేస్తాం? అది మీరు చేసిన ఘనకార్యం. ఇప్పటికైనా ఈ యొక్క ఎంక్వైరీల పేరుతోటో ఈ మాటల పేరుతోటో అభాస్పాలు కావడం కాకుండా రామూర్తి గారు కేసీఆర్ పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజల రామూర్తి గారు ఆగండి, ఎంక్వైరీలు అవుతున్నాయి, ఎందుకు భయపడుతున్నారు? మీతోటి ఏది కాదు, మీరు ఏం చేయలేరు చెప్తున్నాను కదా. ఈ రోజు పేరు మీద ఎట్లా అభూత కల్పన కల్పించారో, ప్రతి విషయంలో ఎట్లా అభూత కల్పన కల్పించి ప్రజల్ని తప్పుతో పట్టించారో మీ యొక్క బండారం బయటపడుతుంది. మీ యొక్క ప్రజల ముందు చేతులు ఎత్తేయాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టి మిమ్మల్ని కర్రు కాల్చి ఊత పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎంపీ ఎన్నికల్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు 14 రామూర్తి గారు లోక్సభ ఎన్నికల ఫలితాలను మీరు ప్రామాణికంగా తీసుకుంటారా? ఒకవేళ మీకు తక్కువ వస్తే మీకు కూడా కరుగాత వాల్చిపెట్టినట్టేనా? కరుగాల్చి చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారండి. ఏమన్నారు? గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు కనుక అవి కూడా వచ్చి ఉంటే, ఇప్పుడు కూడా అలానే ఉంటే మాకు ఓటేయకండి. ఒకవేళ అప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని బంద్ అయితే మాకు ఓటేయండి అని క్లియర్ గా, లేకపోతే మా వాళ్ళని ఓడించండి అని కూడా కేసీఆర్ గారు చెప్పారు. నేను చెప్పే మాట కాదు, మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ దేశంలో ఒక రోల్ మోడల్ గా ఉన్న కేసీఆర్ గారు చెప్పిన మాట. ఆయన మాట చెప్పారంటే ఈ ప్రపంచం అంతా భారతదేశం. అది వీళ్ళకి తెలియలేదు వాళ్ళకి. వీళ్ళు ప్రతి ఏదో దొరికించుకొని ఏదో చేయాలి, ఏదో పట్టాలి, ఏదో చేయాలి, కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, పార్టీని ఏదో అభాస్పాలు చేయాలని దుర్మార్గమైన కుట్ర పాపం అనేది అక్కడ ఏం జరగలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఎలాంటి తప్పులు చేయలేదు. కాబట్టి కేసీఆర్ గారు చేసిన ప్రతి పని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ప్రతి చేశారు. వీళ్ళు వచ్చారు ఈ 4 నెలల్లోనే. రామూర్తి గారు కేసీఆర్ చేసిన ప్రతి పని కరెక్ట్ అయింది అయితే ఎలక్షన్ రిజల్ట్ అలా వచ్చేది కాదేమో. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత ఘోరంగా అబాస్పాలు కాదే. రామూర్తి గారు
కేసీఆర్ చేసిన ప్రతి పని మంచిదే రాష్ట్రం కోసం అయితే జనాలు పక్కన పెట్టి వాళ్ళు కాదేమో ఎన్నికల్లో అనేది నా ఒపీనియన్. రామూర్తి గారు. ఆ, ఇప్పుడు ఆశ అండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటే మా మహిళలంతా ఉరికిండ్రు. ప్రతి నెల 2,500 ఇస్తానంటే పాపం వాళ్ళు పోయి కేసీఆర్ గారు ఇస్తలేదు కదా అని ఓటేశారు. ఆ మహిళ ముస్లిం వృద్ధులు అంటున్నారు 4,000 వస్తుందని మేము నట్టున్నారు కొట్టుకున్నారు, మొత్తుకుంటున్నారు. మహిళ రైతులు అనుకుంటున్నారు 2 లక్షల రూపాయలు అనుకున్నారు. మోసపోయారు. ఆ మోసపోయిన మేము 4,000 పెన్షన్ అంటే మీరు 5,000 అంటారు, మేము 500 సిలిండర్ అంటే మీరు 400 అంటారు. మీ దగ్గర అన్ని తప్పులు ఉన్నాయి. మీరు టీవీ చర్చలలో కూడా వచ్చి మీరు డిబేట్ చేయలేరు మేడం. మీకు దండం పెడతారు మీరు రాకండి, ఎందుకంటే మీకు చేత కాదు. ఎందుకంటే కోటేశ్వర గారు ఫైనల్ వర్డ్స్. నిరూపించండి. నేనే తాజా వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కోటేశ్వర గారు, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అన్ని అంశాల గురించి మాట్లాడగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రం, మీడియాలో అటెన్షన్ తప్ప జనంలో పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. రండి, మా ఖమ్మం రండి, మీరు రండి కోటేశ్వరరావు గారు, ప్రభావం ఉంటుందా లేదో తెలుస్తుంది. మీరు రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. కోటేశ్వర గారు మాట్లాడివ్వండి ప్లీజ్. రామూర్తి గారు, నో రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. కోటేశ్వర గారు, ఇప్పుడు నేను కాంగ్రెస్ కండవా కప్పుకోక్కర్లేదు, బీఆర్ఎస్ కండవా కప్పుకోక్కర్లేదు. మీరు అంటున్నారు కదా ప్రభావం ఉండదని నా అభిప్రాయం. లేదు, మొత్తం ప్రభావం ఉంటుందని మీరు చెప్తున్నారు. మీరు నేను ఉంటాం. జూన్ 4 తర్వాత ఫలితాలు తెలుస్తాయి. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లాంటి కబుర్లే చెప్పారు. నేను కూడా అప్పుడు స్పష్టంగా నా అభిప్రాయాలు చెప్పాను. నేను బీఆర్ఎస్ ఓడిపోతుందని స్పష్టంగా చెప్పాను నేను. అందుకని నా అభిప్రాయాలు మీరు గౌరవిస్తారా, వింటారా లేదనేటువంటి మీ ఇష్టం. నేనేమంటున్నానంటే ఇందాక కూడా చెప్పాను నేను, మా దగ్గర నుంచి అది నేర్చుకోలేదు, ఇది నేర్చుకోలేదు. 10 ఏళ్లలో మీరు చేసినటువంటివి 5 నెలల్లోనే ఎట్లా నేర్చుకుంటారంటే ఎవరైనా? మీరు నేర్చుకున్నారా? కేసీఆర్ నేర్చుకున్నాడా? కేసీఆర్ 2018 ఎందుకు అమలు తప్పలేదు? రైట్. థ్యాంక్ యూ సో మచ్. సమయం ఇచ్చి సారీ ఫర్ ద అబ్రప్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బామర్ రామూర్తి గారు, అదేవిధంగా కాలువ సుజాత గారు, అదేవిధంగా కోటేశ్వర గారు, పెంటపాటి పుల్లారావు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.